అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ఎదురు కాల్పులు మొదలయ్యాయి. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో 6 మావోయిస్టులు మృతి చెందారని పోలీసులు తెలిపారు. వారిలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ 2 వర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. మారేడుమిల్లి ప్రాంతంలోని లోతట్టు అటవీ ప్రాంతాల్లో మావోయిస్టు అగ్రనేతలు తలదాచుకున్నారనే విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు స్థానిక పోలీసులు భద్రతా బలగాలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని కూంబింగ్ చేపట్టారు. ఇంతలో ఎదురు కాల్పులు మొదలయ్యాయి. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా, అతని భార్య సహా 6 మావోయిస్టులు మరణించినట్లు సమాచారం. అయితే అధికారికంగా పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. టైగర్ జోన్ లో ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ఎన్కౌంటర్ ప్రారంభమైంది. ఎన్కౌంటర్ లో మరణించిన హిడ్మాపై ₹1 కోటి, ఆయన భార్యపై 50 లక్షల రివార్డు ఉంది. మావోయిస్టు పార్టీలో గెరిల్లా దాడులకు వ్యూహకర్తగా హిడ్మాకు మంచి పేరు ఉంది. ఆపరేషన్ కగార్ తీవ్రతరం అవడంతో ఛత్తీస్గఢ్ నుంచి మారేడుమిల్లి వైపు హిడ్మా టీం వచ్చినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు భద్రతా దళాలు భారీ ఎత్తున కూంబింగ్ చేపట్టాయి. ఇక సుక్మా జిల్లా పూవర్తికి చెందిన హిడ్మా మావోయిస్టు కార్యకలాపాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. బిలాస్, హిడ్మాల్, సంతోష్ అనే పేర్లతోనూ తిరిగిన హిడ్మా వయసు 50 ఏళ్లు పైనే ఉంటుంది. హిడ్మాకు హిందీ, గోండి, తెలుగు, కోయా, బెంగాలీ భాషలపై మంచి పట్టుంది. దండకారణ్యంలో మావోయిస్టు కమిటీలో కీలకంగా మారిన హిడ్మా 2017లో 25 మంది సిఆర్పీఎఫ్ జవాన్ల మృతికి కారణమయ్యాడు. గెరిల్లా వార్ఫేర్ స్కిల్స్ లో హిడ్మాది తిరుగులేని టాలెంట్. భారీ గెరిల్లా దాడులకు వ్యూహకర్తగా హిడ్మా పేరొందాడు. ఇక మావోయిస్టు పార్టీలో చాలా కాలంగా ఉన్నా ఆయన కనీసం ఎలా ఉంటాడు అన్న విషయం కూడా ఎవరికీ తెలియదు. 25 ఏళ్ల క్రితం నాటి హిడ్మా ఫోటోని ఇప్పటికీ మనం చూస్తున్నాం. పోలీసులకు, భద్రతా బలగాలకు ఇన్నాళ్ల పాటు చిక్కకుండా తిరిగాడు హిడ్మా. కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది మార్చిలోపు మావోయిస్టులను లేకుండా చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ ను పెద్ద ఎత్తున కొనసాగిస్తోంది. మావోయిస్టు అగ్రనేత మడవి హిడ్మా చాలా కాలంగా భద్రతా బలగాలకు కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. ఇతడు దక్షిణ బస్తర్ పరిధిలోని సుక్మా జిల్లా పువర్తి గ్రామానికి చెందినవాడు. బస్తర్ నుంచి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగిన ఏకైక ఆదివాసీ నేత హిడ్మా. భారీ ఆయుధాలు కలిగిన 350 మంది సభ్యుల మావోయిస్టుల బెటాలియన్ 1 కి హిడ్మా కమాండర్ గా ఉన్నాడు. ఇతడు ఎక్కడుంటే అక్కడ ఆయనకు 3 అంచెల భద్రత కోసం 100 మంది మావోయిస్టులుంటారు.
ఇక భద్రతా దళాలకు చిక్కకుండా తప్పించుకోవడంలో హిడ్మా నేర్పరి దండకారుణ్యం మొత్తం అతనికి కొట్టిన పిండి. పలు ఎన్కౌంటర్ల నుంచి హిడ్మా త్రుటిలో తప్పించుకున్నాడు. చివరికి ఏపీలోని రంపచోడవరం పరిధిలోని మారేడుమిల్లి అడవిలో జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మా చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. 25 ఏళ్ల క్రితం అడవుల్లోకి వెళ్లిన హిడ్మా అల్లూరు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయాడు. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఇక మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా మృతి చెందారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పుల్లో 6 మృతి చెందారు. ఒక కూంబింగ్ ఆపరేషన్ అయితే జరుగుతోంది. మరి అల్లూరు జిల్లాలో మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టుల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 6 మావోయిస్టులు మృతి చెందారు. ఎదురుకాల్పుల్లో మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా అలియాస్ సంతోష్, ఆయన భార్య రాజీ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఎదురుకాల్పులు 6 మృతి చెందిన ఘటనా స్థలం వద్దకు అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్, డిఐజీ గోపీనాథ్ చెట్టి ఉన్నారు. ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికపై సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. హిడ్మా ఛత్తీస్గఢ్ లోని సుక్మా జిల్లా పూర్వట గ్రామంలో జన్మించారు. బస్తర్ దంతేవాడ కీలక దళంలో కీలక సభ్యుడిగా ఎదిగారు. చిన్న వయసులోనే మావోయిస్ట్ బలగాల్లో చేరాడు. చిన్న వయసులోనే మావోయిస్ట్ కేంద్ర కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. బస్తర్ ప్రాంతంలో దళంలో కీలక సభ్యుడిగా ఎదిగారు. పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కమాండర్ గా పనిచేశారు. గెరిల్లా దాడుల వ్యూహకర్త. దండకారణ్యం స్పెషల్ జోన్ సభ్యుడిగా హిడ్మా అనుభవజ్ఞుడు. దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడిగా చేరారు. దశాబ్ద కాలంలో జరిగిన మావోయిస్టు కీలక దాడులకు హిడ్మా సూత్రధారిగా ఉన్నారు. దంతేవాడ, సుక్మా పరిధిలోని 30కి పైగా భారీ దాడులకు నేతృత్వం వహించినట్లు సమాచారం. పక్క రాష్ట్రంలో హిడ్మాపై 6 కోట్ల వరకు రివార్డు ప్రకటించారు. మరి దాదాపుగా చూసుకున్నట్టుగైతే మాత్రం ఇది పోలీస్ శాఖకి చాలా పెద్ద విజయం అనేది చెప్పాలి. హిడ్మా అగ్రనేత మావోయిస్టుల్లో మరి ఆయన్ని మట్టుబెట్టడం అంటే ఇది చాలా పెద్ద విజయంగా చెప్పొచ్చు. వరంగల్ జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నారు. అన్నామంటారు.